హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్డి టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే అప్కమింగ్ మొబైల్స్ ఇన్ జులై గురించి అయితే చూద్దాం. ఇది మనం లాస్ట్ 7 months నుంచి అయితే చేస్తూ ఉన్నాం. ఈ మంత్ కూడా కొనసాగిచ్చేస్తాం అనమాట. అర్జెన్సీ పనులు ఉన్నాయి, బట్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ వీడియోలో కొంచెం అర్జెంట్ ఉండడం వల్ల జస్ట్ మొబైల్ బ్రాండ్ ఏ డేట్లో లాంచ్ అవుతుంది, ఎప్పుడు లాంచ్ అవుతుంది, అండ్ దాని యొక్క మెయిన్ హార్ట్ ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం అంతే. అండ్ ఫస్ట్ మొబైల్స్ మనం చూసుకున్నట్టయితే ఐక్యూ నుంచి ఐక్యూ Z9 లైట్ అయితే లాంచ్ అవుతుంది అనమాట. మనం ఆల్రెడీ Z9 సిరీస్లో Z9 చూసాం, Z9X కూడా చూసాం, బట్ ఇప్పుడు Z9 లైట్ అయితే లాంచ్ అవుతుంది. కుదిరితే Z9 టర్బో కూడా ఈ మంత్లో లాంచ్ అవ్వచ్చు. అండ్ Z9 Pro మాత్రం నెక్స్ట్ 2-3 monthsలో అయితే లాంచ్ అవకాశాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ Z9 లైట్ అయితే లాంచ్ అవుతుంది. ఇదైతే వివో T3 లైట్ తమ్ముడు అనేది చెప్పుకోవచ్చు. 6300 డైమెన్సిటీ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది మనం జూలై స్టార్టింగ్ ఆర్ మిడిల్ ఆఫ్ ది మంత్లో అయితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి మనకి చాలా అవైటెడ్ మొబైల్. నేనైతే దీనికోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. నథింగ్ సబ్ బ్రాండ్ అయినా CMF నుంచి CMF Phone 1 అయితే వస్తుంది. దీని యొక్క డీటెయిలింగే కొద్దిగా డిఫరెంట్ వేలో ఉన్నాయి కాబట్టి అది ఎలా ఉంటుందని చెప్పేసి చూడడానికి అయితే చాలా ఆసక్తిగా అయితే ఉందన్నమాట. ఇది వచ్చినప్పటికి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది కొత్త ప్రాసెసర్ అనేది చెప్పొచ్చు. చాలా ఇప్పుడు దాకా మనకి మార్కెట్లో 7300 ప్రాసెసర్ చూడలేదు. 7200 చూసాం. రెండింటి మధ్య పెద్ద తేడా ఉండదు అనుకుంటున్నాను. మ్యాక్సిమం క్లారిటీ అయితే రావట్లేదు. మ్యాక్సిమం బయటికి ఫోన్ వచ్చిన తర్వాత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది జూలై 8వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ జూలై 8వ తారీఖు అయితే లాంచ్ అయితే అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి శాంసంగ్ ఈ మంత్లోనే ది హైయెస్ట్ ప్రైజెస్ ఉండే మొబైల్ అనమాట. ఇది శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ మనకైతే జూలై 10వ తారీఖు అయితే పెట్టారనమాట. ఇది వచ్చినప్పటికి ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్లో జెడ్ ఫోల్డ్ అండ్ జెడ్ ఫ్లిప్ 6th generation అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. అండ్ దీని యొక్క ప్రైజెస్ వచ్చినప్పుడు మీకు యాజ్ ఇట్ ఈస్ లక్ష చిల్లర అలాగైతే ఉంటాయి అనమాట దగ్గరికి. అండ్ ఈ మొబైల్స్ వచ్చినప్పటికి 8th Gen 3 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. జనరేషన్ మార్చుంటే కొద్దిగా బాగుంటుంది, బట్ పాత జనరేషన్ అయినా కానీ 8th Gen 3 పర్లేదు కాబట్టి 8th Gen 3 అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మంత్లోనే మనకి ఇంకొకటి సర్ప్రైజ్ ఏంటంటే స్నాప్డ్రాగన్ నుంచి 8th Gen 4 ప్రాసెసర్ కూడా మనకి 22-27వ తారీఖు మ్యాక్సిమం ఆ టైంలో ప్రాసెసర్ని అయితే వాళ్ళు అయితే వదులుతున్నారనమాట. మరి 8th Gen 4 యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. ఒకవేళ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి ఇండియన్ బ్రాండ్ అనమాట. లావా నుంచి లావా బ్లేజ్ X కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేశారు. X సిరీస్ ఇందులో మీకు అంతగా ఉండవు. ప్రాసెసర్ అయినా కానీ ఏదైనా కానీ మీకు అంతగా అనిపించదు, ఎందుకంటే 6th Gen 3 ప్రాసెసర్ ఆ టైప్లో అయితే తీసుకొని వస్తారు. అండ్ వీటిలో మీరు చూసుకున్నట్టయితే కర్వ్డ్ డిస్ప్లే, వీళ్ళు ఏంటంటే 15,000-20,000 మధ్యలో కర్వ్ డిస్ప్లే తీసుకొచ్చేసి అదే హైప్ అయితే చేస్తున్నారనమాట. మ్యాక్సిమం ఇందులో కూడా మీకు కర్వ్ డిస్ప్లే అయితే హైప్ అయితే అవుతుంది. అండ్ ఇది మీకు నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ 2 weeksలో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జూలై 2 weeksలో. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి మోటరోలా నుంచి మోటరోలా Razr 50 సిరీస్ అనమాట. 50 and 50 Ultra. ఒకటి వచ్చినప్పటికి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అన్నారు. అండ్ ఇంకొకటి ఆల్ట్రా వచ్చినప్పుడు మాత్రం కన్ఫర్మ్గా 8th Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది ఆల్రెడీ అమెజాన్లో టీజింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ జూలై స్టార్టింగ్ ఆర్ మిడ్ వీక్లో అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మనకి మోటరోలా నుంచి Razr మొబైల్ ఫ్లిప్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. ఇదే మంత్లో మనకి 2 ఫ్లిప్స్ అండ్ 1 ఫోల్డ్ మొబైల్స్ అయితే చూస్తున్నాం. మరి చూడాలి ఎలా ఉంటాయో. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి నోకియా ఏదైతే తీసుకుందో అదే నోకియా కంపెనీని ఎవరైతే తీసుకున్నారో అదే హెచ్ఎండి యారో అనమాట. ఇది లాస్ట్ మంత్ వస్తుందని చెప్పేసి అయితే అన్నాం, బట్ లాస్ట్ మంత్ మరి సమ్ డిలేస్ వల్ల ఆగిపోయినట్టు ఉన్నాయి. ఈ మంత్ అయితే వస్తుందని చెప్పేసి వాళ్ళే కన్ఫర్మ్గా అఫీషియల్గా అయితే వదిలేరనమాట. జూలై మంత్లో మీకు హెచ్ఎండి అనేది మీ చేతిలో ఉంటుందని చెప్పేసి అయితే చెప్పారు. మరి చూడాలి. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటంటే 20,000 బడ్జెట్ లోపు అయితే ఉన్నాయి. 6th Gen 3 ప్రాసెసర్ ఆ టైప్లో. మరి చూడాలి ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి OnePlus నుంచి OnePlus Nord 4 అనమాట. ఈ OnePlus Nord 4 ఆల్రెడీ మనం Nord CE4 చూసాం, Nord CE4 లైట్ కూడా చూసాం. ఇంకా మిగిలింది Nord సిరీస్లో 4th generation Nord 4 అనమాట. ఇది వచ్చినప్పటికి 7th Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. అరౌండ్ 30,000 లోపే కాబట్టి ఈ ప్రాసెసర్ అయితే వర్తబుల్ అవుతుంది. అండ్ కెమెరా కూడా మీకు Sony LVD600 అనుకుంటా, బట్ ఇంకా అది స్కిప్ చేసేద్దాం. మ్యాక్సిమం ఈ మంత్ అదే జూలై మంత్ స్టార్టింగ్ ఆర్ మిడిల్లో అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే Honor నుంచి Honor 200 సిరీస్ అయితే మనకైతే వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ గ్లోబల్ పేజెస్లో అయితే వాళ్ళు టీజింగ్ అయితే చేస్తున్నారు, బట్ ఇండియాకి తీసుకొస్తామంటున్నారు. ప్రాసెసర్ అయితే మారుతుందని కొంతమంది అంటున్నారు, కానీ వాళ్ళు గ్లోబల్గా టీచ్ చేసేది ఏంటంటే 8th Gen 3 ప్రాసెసర్, కెమెరా సెంట్రిక్ మొబైల్ అని చెప్పేసి అయితే అంటున్నారు. దీని యొక్క ప్రైస్ 8th Gen 3 ఉన్నా కానీ వీళ్ళు నాకు తెలిసి స్టార్టింగ్లోనే Honor 100 అవి చూసుకుంటేనే మనకి 30,000 అలా పెట్టారు. ఇదైతే 50,000 దాటిచ్చేస్తారు నాకు తెలిసి. మరి చూడాలి. వచ్చిన తర్వాత ప్రైజెస్ ఏమైనా అనుకూలంగా ఉంటే కొన్ని అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సేమ్ మోటో నుంచి మోటో G85 5G అయితే వస్తుంది అనమాట. ఇది నేను లాస్ట్ మంత్ వస్తుందని చెప్పాను. ఇది కూడా సమ్ డిలేస్ అయింది, బట్ ఇది ఇంకా అఫీషియల్గా అయితే టీజింగ్ అయితే చేయట్లేదు అనమాట. లాస్ట్ మంత్ మనకి H50 ఫ్యూజన్స్ అవన్నీ వచ్చినాయి కాబట్టి ఆల్ట్రా గట్ట ఈ 2 మొబైల్స్ తీసుకొస్తున్నారు ప్రతి మంత్లో. ఈ మంత్లో Razr కాకుండా నాకు తెలిసి ఇది ఒకటి తీసుకొస్తారు G85. ఇది వచ్చినప్పటికి 6th Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇప్పుడు 20,000 లోపు
డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ కాకుండా ఇప్పుడు 6S Gen 3 ప్రాసెసర్ ఎక్కువగా రూల్ చేస్తుంది అనమాట. 6 Gen 1 ఆల్రెడీ వచ్చింది, 6S Gen 3 మరి కొత్త ప్రాసెసర్ చూడాలి ఎలా ఉంటుందో. అండ్ సామ్సంగ్ నుంచి మనకి నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి సామ్సంగ్ M35 వస్తుంది అంటున్నారు. మరి అన్ప్యాక్డ్ ఈవెంట్ ఉంది కదా, దానిలో రిలీజ్ చేస్తారు, విడిగా రిలీజ్ చేస్తారో కూడా తెలీదు. Exynos 1380 ప్రాసెసర్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే సామ్సంగ్ నుంచి S24 FE కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ వీక్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి వివో నుంచి వివో V40 సిరీస్ కూడా ఈ మంత్లో వస్తుంది అన్నారు. మరి ఎంతవరకు వస్తుందో క్లారిటీ లేదనమాట. ఇందాక నేను సామ్సంగ్ నుంచి చెప్పాను కదా, M35 కానీ ఈ వివో V40 కానీ అంత క్లారిటీ అయితే లేదు. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 12T మనకి 8T సిరీస్ అనేది 8తో స్టాప్ అయిపోయింది కదా, మళ్ళీ ఆ సిరీస్ని కొనసాగిద్దామని చెప్పేసి వీళ్ళైతే 12T అయితే తీసుకొని వస్తున్నారనమాట. మరి ఈ 12T సిరీస్ ఎంతవరకు ఉంటుందో చూద్దాం. వస్తే కనుక ఈ నెలలో అయితే వచ్చేయచ్చు, లేదంటే కనుక 1 month డిలే అయితే అవుతుంది. ఈ మొబైల్ వచ్చినప్పటికి మనకి 8S Gen 3 ఆర్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మ్యాక్సిమం 50,000 బడ్జెట్, అది అందరికీ తెలిసిందే టీ సిరీస్ గురించి. మళ్ళీ ఒక మంచి బడ్జెట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే మనకి వన్ప్లస్ నుంచి అయితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మొబైల్ వచ్చినప్పటికి జూలైలో లాంచెస్. మరి ఇంకా ఏమైనా వస్తే మధ్యలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చూద్దాం ఏమేమి మొబైల్స్ వస్తాయో. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.